కొంచెం గుమ్మం దగ్గర వేసి ఇంత గిన్నె ఉంటాయి వాటర్ అక్కడ గిన్నె ఉన్నాయి కదా గిన్నె తీసింది జోషు తీసింది తదంగళధారాధనం కలిసే అలా అందులో వేసింది బొమ్మలే సంగతి చెప్పలేదు మీరు పూజ చేసుకుంటాం కదా గురించి మాట్లాడొద్దు అంటే చెప్పండి గంగల్లో ముంచి పెట్టేయండి గురుజీ మొదలు పెట్టి చేస్తానండి ఇప్పుడే వచ్చాను మీరు వస్తున్నారా ఎంతసేపు సరే సరే మీరు వచ్చినది ఇంకా మండపాలు ఏ పని చేసినా ఇద్దరు కలిపే చేయాలి గంధం సమర్పయామి ఆభరణార్థం మళ్ళీ 2 అక్షంతలు మీరు ఆభరణ అంటే బంగారు ఆభరణాలు కొత్త ఏమైనా కొంటే అమ్మవారికి వేయచ్చు ఆభరణార్థం అక్షరాన్ని సమర్పయామి సర్వాభరణార్థం చంద్రపూజామి ఓం శ్రీమాత్రే నమః అమ్మవారికి మళ్ళీ కుంకుమ పూజ ఓం పూజామి ఓం కమలవాసుదే నమః కంఠం పూజామి ఓం పూజామి ఓం భద్రాక్షరం పూజామి లలితాయ నమః భద్రాక్షరం పూజామి ఓం కంఠాయ నమః కంఠం పూజామి ముఖాయ నమః ముఖం పూజామి శ్రీయాయ నమః పౌష్యం పూజామి సువాసనాయ నమః నాశనం పూజామి స్నేహాయ నమః నేత్రం పూజామి రమాయ నమః కన్నం పూజామి కమలాయ నమః సర్వం పూజామి లక్ష్మీ సమానందం పూజామి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ఓం ఓం మహాలక్ష్మీ నమః ఓం శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవతాభ్యో నమః ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమః ఓం ఓం మలలతాయ నమః ఓం మహాత్యాయ నమః ఓం శ్రీయాయ నమః ఓం మాత్రే నమః ఓం శ్రీ విద్యాయ నమః ఓం ప్రకృత్యాయ నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూతపదయాయ నమః ఓం సర్వభూతానాం సార్వభౌమజయశ్రీం శ్రీ మహారాజ దేవత ఓం శ్రీ రమాహన దర్శనారాయణ స్వామి నమః అలంకరణాత్మవస్వాసూర్యత్రతత్వే మదవాతారుతాయిత ముదిత్తావస్మిం భవానాత్ సంగదాయ స్వామి ప్రతికారణ పెట్టి పెట్టి బాగా పెట్టి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఉంగరం వేరు మంచి తీసేయండి సహిత వాస్తు హోమ హోమం కూడా వాస్తు హోమ సహిత వాస్తు పురుష దేవక సహిత శ్రీ మహాలక్ష్మి చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఐశ్వర్య అవి వృత్యర్థం చెప్పండి క్షేమ క్షేమ స్థైర్య విజయస్య సభ్రాతరస్య అంటే స్వకుటుంబం అంటే మీ కుటుంబం స్వతంత్ర అంటే మీ పిల్లలు సభాంధ్రస్య మీ బంధువులు సభ్రాతరస్య అంటే మీ చుట్టుపక్కల